మీకు ఆతిథ్యం ఇస్తాం, మిమ్మల్ని సేవించుకుంటామని చెప్పేసరికి ఆ మహారాజు అంతలోగా వీరందరూ వచ్చేలోగా అక్కడ ఉన్న భవనాలను చూశారు. ఇలాగ పెనుగొండలో ఇదేమిటి దేవుటి దేవుటి, ఇంతకాలం నా రాజ్యంలోనే చాలా అందమైన అంతఃపురాలు ఉండేటువంటి అనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తే నా రాజ్యం కంటే ఇక్కడ పెనుగొండలో ఇంత మంచి అంతఃపురాలు భవనాలు ఉన్నాయి. ఇంత అంతఃపురాలు నేను ఎప్పుడూ చూడలేదే, ఎలా వచ్చాయి ఇక్కడ అనేటువంటి క్వశ్చన్ వచ్చి అప్పుడు కుసుమశ్రేష్ఠి గారితో అన్నారు. కుసుమశ్రేష్ఠి గారు మొదటి నుంచి కథ అంతా చెప్పారు. వీరు తపస్సు చేయడం, కైలాసానికి వెళ్ళడం, మళ్ళీ భూలోకానికి రావడం, ఆదిశక్తి వీరితో పాటు